చిరాకు, ఇరిటేషన్, ఇరిటేషన్. చిరాకు చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ మన జీవితంలో చిరాకు చినుకు చినుకుగా పెరిగి గాలివాన అయినట్టు చిరాకు అనేది చిన్న కోపంలో మొదలై అది విధ్వంసంలాగా తయారవుతుంది. కాబట్టి చిరాకు విషయంలో చాలా జాగ్రత్త. చిరాకు మనకి ఎందుకు వస్తుంది? చిన్న మాటకు చిరాకు, చిన్న శబ్దానికి చిరాకు, చిన్న ఆలస్యం వచ్చినా చిరాకు. మనకు తెలియకుండానే మన ఆనందాన్ని నాశనం చేసుకుంటాం. కారణం చిరాకు వల్ల. చిరాకు అంటే కోపం కాదు. అది కోపానికి మొదటి మెట్టు. మనకు నచ్చని విషయం జరిగినప్పుడు మనలో కలిగే అసహనం పేరే చిరాకు. ఉదాహరణకి ట్రాఫిక్ ఆలస్యంగా ఉండటం, ఎవ్వరూ మన మాట వినకపోవటం, పిల్లలు మన మాట వినకపోవటం, ఫోన్ స్లోగా నెట్ స్లోగా రన్ అవుతున్నప్పుడు, ఇంట్లో అకస్మాత్తుగా కరెంటు పోయినప్పుడు మనం చిరాకు లోనవుతాం. ఇవి చిన్న చిన్న విషయాలే, కానీ మన మనసులో చిరాకు పెరిగితే అవి పెద్ద సమస్యగా మనకు కనిపిస్తాయి. చిరాకు రావటానికి ప్రధాన కారణాలు ఏమిటి? మన ఆలోచనలు, మన అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు, వాస్తవంగా మన ఆలోచనలు మన అంచనాలకు తగ్గి ఉంటే, మనం ఊహించిన దానికంటే తక్కువ జరిగితే మనలో తెలియకుండా నిరాశ, నిస్పృహకు లోనై మనకు చిరాకు వస్తుంది. ఎప్పుడు తొందర, ఎక్కడికో పరుగులు, ఇలాంటి జీవితం మన మనసును శాంతిగా ఉండనీయదు. మీ జీవితంలో సరైన నిద్ర లేకపోతే చిన్న విషయానికి గనుక మీకు పెద్ద చిరాకుగా అనిపిస్తుంది. అలసట, ఆకలి. మన శరీరం అలసిపోయినప్పుడు మనసు సహనాన్ని కోల్పోతుంది. అప్పుడు మనకి ఇరిటేషన్ వస్తుంది. చిరాకు అనేది నెమ్మదిగా చంపే విషం, స్లో పాయిజన్. చిరాకు మన మాటల్ని చేదుగా చేస్తుంది. మన ప్రవర్తనను కఠినంగా మారుస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళని దూరం చేసేలా చేస్తుంది. నీకు చిరాకు ఎక్కువైతే కుటుంబంలో గొడవలు జరుగుతాయి. పిల్లలపై అరిచి గోల చేస్తావు. జీవితంపై అసంతృప్తి కలిగి ఉంటావు. శాంతి అనేది పూర్తిగా పోతుంది. మన ముఖంలో కనిపించే నవ్వు అనేది పోయి చిరాకు వస్తుంది. మనల్ని చూస్తే మనకే ఇరిటేషన్ వచ్చేలా ఉంటుంది. కో చిరాకు, కోపం, ద్వేషం నాశనం. చిరాకు పెట్టించమాకు అని మనం ఎదుటివారు అన్నప్పుడు వాళ్ళు అదే పని చేస్తుంటే మనకు తెలియకుండానే మనలో చిరాకు వస్తుంది. కోపాన్ని నియంత్రించుకోలేకపోవటమే చిరాకు. చిరాకు అనేది రావటం తప్పు కాదు. చిరాకు చేత మనం ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు మన జీవితంలో శాంతి వెళ్ళిపోతుంది. మనశ్శాంతి ఉండదు. దీనివల్ల మనం ఉన్న స్థితిని కోల్పోయి నిశ్చల స్థితిలోకి వస్తాం. అయోమయ గందరగోళంలోకి ఉంటాం. కాబట్టి చిరాకును, చింతను వీడి శాంతంగా జీవిద్దాం.